సర్కార్కు సుప్రీం షాక్. తన నియోజకవర్గానికి వెళ్లకుండా వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు? ఏపీ పోలీసుల తీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానము. సో ఇప్పుడు తాడిపత్రిలో ఒకటే లొల్లి, పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు తాడిపత్రిలో ఒకటి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి అది నా నియోజకవర్గం, ఈవెన్ మనం కాశ్మీర్ కూడా పోవచ్చు, కానీ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి పోవడానికి వీల్లేదు అన్న పద్ధతిలో ఈరోజు ఏపీ ప్రభుత్వం ఉన్నది. ఇది అత్యంత దారుణమైన అంశము. ఇది అక్కడ ఉన్న శాంతి భద్రతలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి ఒక నిదర్శనం. సో టీడీపీ కూటమి సర్కార్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇది మంచి ఎదురుదెబ్బ, ఇట్లాంటిది తగలాల్సిందే. ఎందుకంటే ఎవరైనా సరే అసలు నువ్వు ఇంటికే రాకూడదు అన్న పద్ధతిలో ఉండడం అనేది అది అరాచకము, దారుణము. ఒకవేళ ఆయన వెళ్ళి అక్కడ ఏమన్నా రెచ్చగొట్టినా హింసలకు పాల్పడా ఆయన మీ చర్యలు తీసుకోవాలి. కానీ ఇది నా నియోజకవర్గం, నువ్వు ఎట్లా వస్తావు చూస్తామని ఒక ఆయన దానికి సవాల్ చేయడం, ఆ సవాల్కు సర్కారు భయపడడం, ఆయనని రాకుండా రోడ్డు మీదనే అడ్డగించడం, తిరిగి వెనక్కి పంపడం, సొంతింటికి ఒక మాజీ ఎమ్మెల్యే రాలేని పరిస్థితిలో ఇంకా అక్కడ సామాన్యులు ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ఆ ఊర్లలో ఉండే పరిస్థితి ఉందా, ఆ నియోజకవర్గంలో ఉండే పరిస్థితి ఉందా, వాళ్ళ ఇళ్ళ పరిస్థితి. ఇది శాంతి భద్రతలు క్షీణించాయన్న దానికి తాడిపత్రిలో ఇదొక నిదర్శనం. సో ప్రభాకర్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊర్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. ఇది పోలీసులకు దిమ్మ తిరిగే షాకునిచ్చింది. ఏది సుప్రీంకోర్టు యొక్క ఆర్డరు. తాడిపత్రిలో తన ఇంటి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చే ఉండేందుకు వీలుగా భద్రతా ఏర్పాట్లు కల్పించాలి. ఇక ఆయన తెరువు ప్రభాకర్ రెడ్డి పోతే ఇప్పుడు అది నేషనల్ ఇష్యూ అవుతుంది. ఏం జరుగుతుంది అనేది చూడాలి. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై పోలీసులు దాఖలు చేసిన అప్పీల్ని తేల్చాలని ధర్మాసనానికి స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మాసనం ఉత్తర్వులపైన సుప్రీంను ఆశ్రయించినాడు. పోలీసులు పదే అడ్డుకుంటున్నారు. భద్రతా ఖర్చును భరించేందుకు సిద్ధం. ఇప్పుడు ఇక నేను వస్తాను, నన్ను అడ్డుకుండా చూస్తాను అన్నట్టు పెద్దారెడ్డి వ్యవహరిస్తున్నారు. సో ఆయన కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు వెళ్లకుండా ఆయన శాంతియుతంగా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో ఉండాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి మంచి అడ్మినిస్ట్రేటర్ అన్న పేరున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఆ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావు. ఈరోజు సుప్రీంకోర్టు తాడిపత్రిక ఇచ్చింది, రేపు ఇంకో పత్రిక ఇస్తుంది, అది చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినది చాలా మంచిది. ప్రభాకర్ రెడ్డి ఆ విధంగా వ్యవహరించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి నా నియోజకవర్గం, నువ్వెవడురా రావడానికి అని అనడము, సర్కారు వాళ్ళు పోలీసులు ఆయన అడుగులకు మడుగులొత్తడం అక్కడి దివాలా కోరుతనానికి నిదర్శనం.